అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి హర్ప్రజానికి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే భూమి ఒక రూపం తీసుకుంటే గో రూపం తీసుకుంటుందని చెప్పి శృతి స్మృతి పురాణాలు చెప్పాయి. ఒకప్పుడు పరీక్ష నరేంద్రుడు రాజ్యం చేస్తున్న కాలంలో కూడా భూమి గో రూపమే తీసుకుని వచ్చింది. అలాగే భూమి గోరూపం తీసుకుంటుంది. నారాయణుడు పరమేశ్వరుడు ధర్మమూర్తి, ఆయన ఒక రూపం తీసుకుంటే అదే ఎద్దు రూపము. అది ఆయన ఎద్దుగా వచ్చేరి లోకంలోకి భూమిని దున్ని, భూమి ఆయన భార్య అయినటువంటి భూమాత వసుంధర ఈ వసుధామాతని ఆయన దున్నితే ఆయన యొక్క పాదాల డెక్కల్లోంచి, ఆ ఎద్దు యొక్క పాదాల డెక్కల్లోంచి అమృతం స్రవించేది. ఆ భూమి చక్కగా పండితే ఆ ఎద్దు దున్నినటువంటి భూమిలో పంట ఏదైతే ఉందో ఆరోగ్యదాయకము, ఎక్కువ సంవత్సరాలు జీవించేవారు, అసలు అనారోగ్యాలే వచ్చేవి కాదు. 120, 130 సంవత్సరాలు బతుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏ రోగం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా స్త్రీలు 10 మందిని బిడ్డలు కనేవారు. పురుషులు కూడా ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా శ్రమిస్తూ ఉండేవారు. ఈ యొక్క హరి ఒక రూపం తీసుకుంటే ధర్మరూపం, అదే ఎద్దు. ఎద్దే ధర్మము, ధర్మమే ఎద్దు. ఆ ధర్మరూపమైన ఎద్దే హరి. ఆ ధర్మరూపమైనటువంటి ఎద్దు నారాయణుడు, ఆ ధర్మరూపమైన ఎద్దు పరమేశ్వరుడు. ఆ యొక్క భూమాత వసుధాదేవి ఏదైతే ఉందో ఆమె గోవు. ఈ యొక్క ఇద్దరి అనుసంధానంతోనే చక్కగా మంచి ఉజ్వలమైనటువంటి పంట వచ్చేది, శ్రేష్టదాయకమైనటువంటి పంట వచ్చేది. అది మనం భుజించి ఆరోగ్యంగా, పుష్టిగా, ఎంతో శక్తిగా, శాలిగా ఉండేవారు. రోగరహితమైనటువంటి ఆరోగ్యాన్ని పుంజుకుని ఉండేవారు. అలాంటి గోవు ఇంకా ఎద్దు పూజ ఈ యొక్క కనుమొక్క విశిష్టత. ఆ యొక్క లక్ష్మీ రూపమే గోవు, ధర్మ నారాయణ రూపమే ఎద్దు. ఇది ఈశ్వరుడ అనుగ్రహం. ఇది ఈ యొక్క తత్వం చెప్పినందుకు మీకు నచ్చినట్లయితే హర్ప్రజన్ లైక్ చేయండి, షేర్ చేయండి.